మార్కు సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యేసు అతని చూచి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మా జీవితం అంతటిని మా బ్రతుకులో ఒక్కరోజైనా కాకమునిపే దినములన్నింటినీ వ్రాసినటువంటి దేవుడోని, మా కాలగతులన్నీ మీ వశంలో ఉన్నాయి. మేము మా స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్నటువంటి ఫలితాలను మీరు మార్పు చేయగలిగిన గొప్ప దేవుడు. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోవటం మినహా మేం చేయగలిగింది ఏం లేదు. మరోసారి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తూ మీ సన్నిధి మాతో కూడా ఉండనిచ్చి బలపరచుమని, నీ వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా అవసరమైన ఆత్మ నడిపింపునిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనంలో యేసు అతని చూచి అనే మాట. ప్రభు చూడడం అనంటే అది చిన్న సంగతి ఏం కాదు, చిన్న విషయం కాదు. అందరినీ చూస్తూనే ఉన్నాడు ఆయన. ఎవరిని చూడకుండా లేరు. నిన్ను, నీ భౌతిక కదలికలని, నీ ప్రవర్తనను, నీ అంతరంగ ఆలోచనని, దానికోసం నువ్వు పడుతున్న తాపత్రయాన్ని, నీ మాట నెగ్గించుకోవడం కోసం నీలో, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ని, వీటన్నిటిని చూస్తున్నవాడు ఆయన. మనం దేవుడు చూస్తున్నాడు అంటే ఏదో చూస్తున్నాడు అనుకుంటున్నారు అంతే. మీరు ఆలోచించండి. ఒక కెమెరా మనల్ని పట్టేట్టు చేస్తుంది. ఒక ఎక్స్రే లోపల ఉన్న విరిగిన ఎముకలను, లేదు లోపల చేరుకున్న ఊపిరితిత్తుల్లో చేరుకున్న నిమ్మునో చూపిస్తుంది. స్కానింగ్ అయితే తల నుంచి అరికాల వరకు ఎక్కడెక్కడ ఏముందో చూపిస్తుంది. కానీ ఏ వ్యక్తి మనసులో ఏముందో చూపించేటువంటి సాధనాలు ఏం లేవు. అభిప్రాయాలను చూపే సాధనాలు ఏం లేవు. మనిషి లోపల ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు, రెండిటికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది చూపించగలిగినటువంటి సాధనాలు కూడా లేవు. కానీ ఆ సాధనం ఒకటే, వాక్యం, దేవుని కన్ను, పరిశుద్ధాత్మదేవుడు. వారు మాత్రమే వాటిని స్పష్టంగా మన కళ్ళ ముందుకు తేగలుగుతారు. ఇంకెవరు తేలేరు. మీరే ఆలోచించండి. మొట్టమొదటిసారి సీమోన్ని కలుసుకున్నప్పుడు ప్రభు ఏమన్నారు? చాలాసార్లు చెప్పుకున్నాం మనం, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే కదా. ఆయన భలే చక్కటి మాట. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళా చెప్పుకోవాలనిపిస్తుంటుంది. నాకు 1వ అధ్యాయమో 2వ అధ్యాయం అనుమానం వచ్చి తీశాను, వచ్చినానంతే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, 1వ అధ్యాయమే 42లో చివరి భాగం. నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అన్నాడు. నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అన్నాడు. నీవు యోహాను కుమారుడివి. నీ గతం నాకు తెలుసు, మీ నాన్న ఎవరో నాకు తెలుసు.
ఇప్పుడు నీ పేరు సీమోను, నీ ప్రస్తుతం నీ వర్తమానం నాకు తెలుసు. రేపు నీవు కేఫా అనబడతావు, నీ భవిష్యత్తు కూడా నాకు తెలుసు. మానవుని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ ఎరిగినవాడు ఆయన. నేటి నీ నిజస్థితిని ఎరగడం మాత్రమే కాదు, నీ భవిష్యత్ అంతా చూస్తున్న దేవుడు ఆయన. ఆయన గురించి ఇప్పుడు రాస్తూ ఆయన పేతుర్ని చూచాడు అని రాస్తుంది. ఈ సందర్భాలు నాకు మొత్తం 3గా అనిపించాయి. అంటే 3 ప్రత్యేకమైన సందర్భాలలో ఆయన పేతురు వైపు చూసినట్టు అనిపించింది. మీరు కొంచెం నిదానించి ఆలోచన చేస్తే ఈ విషయాలు మన ఆత్మీయతకు ఉపయోగపడతాయని నా భావం. ఎందుకంటున్నానంటే, మీరు ఒకసారి యోహాను సువార్త వద్దకు రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనం. ప్రభువా, పేతురు అన్నాడు, ప్రభువా నువ్వెక్కడికి వెళుతున్నావని అని అడిగాడు. యేసు, నేను వెళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదు అని చెప్పాను. సందర్భం ఇది. అంటే సందర్భాలు 3 చెప్పింది ఒక్కసారా? నేను ఈ స్పష్టత వద్దకు మిమ్మల్ని తీసుకొని రావడం లేదు. కానీ మనంతట మనం అడిగి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావయ్యా అని అడిగి, నువ్వు ఇప్పుడు రాలేవు అన్నప్పుడు ఎందుకు రాలేను నేను అని ఎదురు ప్రశ్న వేసిన ఓ ప్రత్యేకమైన సందర్భం ఇది. ఇక్కడ ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, మన మీద మనకుండేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, స్వనిశ్చయత అనేది, అది శృతి మించేదిగా ఉంటుంది. ఆయన చెప్తారు, నువ్వు ఇప్పుడు రాలేవని. నీవు ఇప్పుడు రాలేవు అన్నప్పుడు నీవైనా నేనైనా ఏమనాలి? అవునా ప్రభు అనాలి. ఎందుకని? నీవు ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా, 3.5 సంవత్సరాలను చూస్తున్నావు. 3.5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన మాట ఎప్పుడైనా పొల్లైనా సున్నైనా తప్పిపోయిందా? నీ విషయంలో చెప్పుతున్న మాట తప్పిపోతుందని నువ్వు ఎలా అనుకుంటావు? జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యం యొక్క అధికారానికి సంపూర్ణంగా లోబడడం అనేది నా బాధ్యత. అది మనం నెరవేర్చలేనప్పుడు ఖచ్చితంగా మనం ప్రభువుకి ఎదురు చెప్పే వ్యక్తులంగా ఉంటాం. చాలాసార్లు ప్రభు మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులు కనపడుతుంటారు. నేనెందుకు రాలేను అని. కాన్ఫిడెన్స్ ఏమిటంటే, నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను అన్నాడు. నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను. ఆ సందర్భంలో ఆయన పేతురు వైపు చూశాడు. మనల్ని గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం, మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మన మీద మనకున్న అభిప్రాయం గుర్తుపెట్టుకోండి, నీలో లోపాలు లేవని, నీవు నేను నీతిమంతులు అని, నాలో ఎవడూ లోపాలు కనిపెట్టలేడని అనుకునేవాడు అజ్ఞాని. ఎప్పటికీ మారడు. స్వాభిప్రాయం మీద నిలబడే వ్యక్తి ఎవరైనా సరే ప్రమాదంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నీ అభిప్రాయం నిన్ను ఆశాంతం ముంచిన తరువాతగా నీకు అర్థం కాదు.
అది నిన్ను అవమానానికి తీసుకుని వెళ్ళిన తరువాత కానీ, దాని పర్యవసానాన్ని నువ్వు రుచించిన తర్వాత కానీ నీ నిజస్థితి నీకు అర్థం కాదు. ఎంతోటి వాళ్ళము. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వెక్కడికి వెడుతున్నావు అనే సందర్భం ఇది. ప్రభువుని అడిగాడు. ఇది మొదటి సందర్భం నాకు అనిపించింది. ఇక రెండవ సందర్భం దగ్గరికి వద్దాం. అది లూకాసు వార్తలో 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 28వ వచనం నుంచి రాస్తుంది. ఆయన వాళ్ళతో ఇలా అన్నాడు. ఏమన్నారంటే, వారిలో అంటే 24 నుంచి చూస్తే మనలో ఎవరు గొప్పవారనే సందర్భం అది. ఆ సందర్భంలో గొప్పవాడెవడు అన్నప్పుడు ఆయన మాట్లాడుతూ నాలో కాదు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించి ఉన్నాను అన్నాడు. ఇదంతా మేడగదిలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రభు వాళ్లకు భవిష్యత్తులో ఎలాంటి అధికారం ఇవ్వబోతున్నాడో, కేవలం వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడో దాన్ని చెప్తున్న సందర్భం అది. ఆ సందర్భాన 12 గోత్రాలకు తీర్పు తీర్చేవాళ్ళనుగా నేను మిమ్మల్ని చేయబోతున్నాననే పదం ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాను నేను. ఈ వచనం చాలాసార్లు చదివాం, కానీ ఆశ్చర్యానికి ఎందుకు గురయ్యాను అంటే, యాకోబునకు పుట్టిన 12 మంది పిల్లలకు ఆనాటి నుంచి రేపటి తీర్పు దినం వరకు ఆ 12 గోత్రాలకు తీర్పు తీర్చడం కోసం ఈ 12 మంది శిష్యులు సింహాసనాల మీద ఉంటారన్నమాట. ఇది ఒక సామాన్యమైన విషయం మాత్రం కాదు. ఎంతటి ఆధిక్యత క్రీస్తు ప్రభువులో. భూమి మీద నువ్వు గొప్ప నేను గొప్ప కాదు, రేపు నేను మిమ్మల్ని ఎంత గొప్పవాళ్ళగా చేయబోతున్నాను ఒకసారి ఆలోచించండి అని చెప్పినట్టు అనిపించింది. ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, సిమోను 2 మార్లు పిలిచాడు. పిలిచి, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకునని గాని. ఇది ఎప్పుడు జరిగింది? నిన్న జరిగిందో, రాత్రి జరిగిందో, ఎప్పుడు జరిగిందో? ఇక్కడ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోబు విషయంలో ఏం జరిగిందో వీరి విషయంలో అదే జరిగింది. నీ విషయంలో నా విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది నేటికి. అపవాది యోబును కోరుకున్నట్టే, ఈ అపోస్తలులను కోరుకున్నట్టే మిమ్మల్ని కూడా కోరుకునే అవకాశం ఉంది. కోరుకున్నప్పుడు ఆ జల్లెడలో ఎన్ని గింజలు నిలుస్తాయో. నేను చాలా సంవత్సరాల క్రితం ఓ పెద్ద ఆయన చెప్తున్న మాట విని నిజమే కదా అనిపించింది. సహజంగా జల్లెడ అన్నప్పుడు చిన్నతనంలో జల్లెడలో అపరాలు అంటే మినుములు, పెసలు ఇలాంటివి జల్లించేవారు.
చిన్న చిన్నవి కిందకి వెళ్ళిపోయే మట్టి వెళ్ళిపోతుంది. ఏ జల్లెడలోనైనా అన్నింటికి అంటే పెద్ద విత్తనం జారిపోయేటువంటి ఒక చిన్న రంధ్రం ఉందనుకోండి. ఇప్పుడు ఆలోచించండి, మిగతా విత్తనాలు ఏమవుతాయి? సిమోను బరయోనా, నువ్వు ధనుడు అయ్యా, తండ్రే నీకు నా గురించి తెలియచేశాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని ఒకప్పుడు ధనుడిగా పిలువబడిన సిమోను గారితో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సాతానుడు మిమ్మల్ని జల్లెడలో జల్లించాలని కోరుకున్నాడయ్యా, కానీ నేను నీ నమ్మిక తప్పిపోకుండా వేడుకున్నాను అన్నప్పుడు ఎంతమందిలో నా కోసం ప్రార్థన చేయవలసిన అవసరం, నా నమ్మిక తప్పిపోయే అవకాశం ఉందా? ఏమండి, ఏ వ్యక్తి సూపర్ అఫిషియల్ బిలీవర్ కాదండి, సూపర్ స్పిరిచువల్ కాదండి. వీఆర్ ఆల్ కామన్ బిలీవర్స్, దట్స్ ఆల్. మనమంతా సామాన్యమైన విశ్వాసులు మాత్రమే. నా విశ్వాసం నీకు తెలీదు అని అంటే, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకుంది అనే అభిప్రాయం నీకుంటే చాలా మంచిది. కానీ జాగ్రత్త, ప్రభు యొక్క భద్రతను నీ స్వాభిప్రాయాన్ని బట్టి తోసేసుకోవద్దు. నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నాను అన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణానికి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇందాక చావుకు సిద్ధం నేను అన్నాడు మరణానికి, ఇప్పుడు చెరలోనికైనా అన్నాడు. ఈ సందర్భంలో ఆయన పేతురు వైపు చూసినట్టు అనిపించింది కదా. రేపటి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని దేవుని నుండి పొందగలిగిన ఒక వ్యక్తి అపవాది కోరుకునే ప్రమాదం ఉంది. రేపు ఉన్నతమైన మహిమలో ఉండబోతున్న ఒక వ్యక్తిని అపవాది కోరుకునే అవకాశం ఉంది. శ్రేష్ఠులైన వ్యక్తుల్ని వాడు కోరుకుంటాడు, కానీ మనలాంటి సామాన్యులను కోరుకుంటాడా? ఒకవేళ మనలాంటి సామాన్యులకు వస్తే అది స్వయంకృత అపరాధమే అనిపిస్తుంటుంది నాకు, మనంతటా మనం చేసుకున్న వాటికి. మర్చిపోకండి, అప్పుడు చూశాడు తన వంక, తన మీద తనకున్న స్వాభిప్రాయం ఎంత గొప్పదో చూశాడు ఆయన. ఇక మూడవ సందర్భం మార్క్సు వార్తలోనూ మత్తయి వార్తలోనూ కనిపిస్తుంది. మార్క్సు వార్త 14లో ఇక్కడ కనిపించిన సంగతి ఏమిటంటే, ఆయన లేఖనాన్ని ఎత్తి చూపించాడు. 27లో వారు ఒక పాట పాడారు, ఒలీవ కొండకు వెళ్ళారు. అంటే ఇంతకుముందు చెప్పబడిన రెండు సందర్భాలు మేడగదిలో చెప్పబడినట్టు అనిపించాయి. కానీ మార్కు మత్తయి సువార్తలు చెప్పబడిన ఈ రెండు సందర్భాలు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత చెప్పబడిన సందర్భాలుగా అనిపించాయి. మరి ఇది నేను నాకున్న కొద్దిపాటి అవగాహనతో చెప్తున్నాను, కానీ మరి తప్పు అయితే క్షమించండి. ఈ రెండు చోట్ల, ఈ రెండు సందర్భాల్లో 3 ప్రత్యేకమైన పాఠాలు మనకు కనిపించాయి. 2 పాఠాలు ఇప్పుడు చూసాం. 3వ పాఠం ఏమిటంటే, గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అనేటువంటి జకర్యా గ్రంథంలోని సంఘటన ఎత్తి చెప్పాడు ఆయన. ప్రవచనం యొక్క నెరవేర్పును గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మార్కులో మత్తయిలో కూడా ఇద్దరు దాన్ని నమోదు చేశారు.
గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు పారిపోతాయి అనే సంగతి, చెదిరిపోతాయని. ఇప్పుడు గెత్సేమనీలోకి వెడతారు. ఇక వెళ్ళడానికి ముందు చెప్తున్నాడు ఆయన. అంటే మీరందరూ విడిచి వెళ్ళిపోతారు నన్ను చెప్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో పేతురు గారు అన్నాడు 29లో, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పాడు. అందరూ అభ్యంతరపడినా సరే ప్రభువా, నేను అభ్యంతరపడినా అంటే నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచి నేను దూరం కాను, నేను నీతోనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఒక సాహసంతో కూడిన మాట. విశ్వాసులంగా మనం పలకూడదేమో అనిపిస్తుంటుంది నాకు. మన మీద మనం నమ్మికతో నేను ఆయన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాననే పదం అప్పుడప్పుడు గబాలను వచ్చేస్తుంది, కానీ నా అంతటా నేనైతే నా వల్ల కాదు. పరిశుద్ధాత్మదేవుడు బలపరిస్తే నా వల్ల అవుతుంది. ఆయన తన పునరుద్ధాన బలాన్ని నాకు అనుగ్రహిస్తే సాధ్యమవుతుంది. అంతేగాని నా అంతట నేను అన్నది మాత్రం ఇది స్వాభిప్రాయం, ఇది అతిశయానికి సంబంధించింది. మర్చిపోకండి. వారందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అనే మాట ఆలోచించండి. పౌలు గారు ఒక మాట అన్నారు, మనందరికీ బాగా పరిచయమైన సంగతి. కరువైన, ఖడ్గమైన, రణమైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోనవైనా అవేవైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు అనంటే మనం దూరంగా అని కాదు, ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. అందువల్ల మనం దూరం కాం. అక్కడ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలే కానీ, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమే కానీ, ఆ ప్రేమను అనుభవిస్తున్న మనం ఆత్మచేత బలపరచబడడం వల్లనే కానీ మనంతటా మనం దూరం కాలేం అని చెప్పడం కాదు అనిపిస్తుంది నాకు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఆయనే మనల్ని బలపరచవలసిన అవసరత కూడా ఉందని మర్చిపోకండి. సరిగ్గా ఇక్కడ మత్తయి సువార్త 26:30లో కూడా కీర్తన పాడి అనే మాటే రాసుంటుంది. ఒలీవల కొండకు వెళ్ళి అందరూ అభ్యంతరపడినా అన్నప్పుడు మరో మాట కూడా చెప్పాలి. వీళ్ళందరికంటే, అంటే ఇప్పుడున్నది 11 మందే, యోధా వాడతో లేడు. ఈ 11 మంది కంటే నేను అనే భావం, అందరూ అభ్యంతరపడినా నేను అనే భావం, నిన్ను నీవు ఇతరులతో పోల్చి కంపేర్ చేసుకుని వాళ్ళందరూ పారిపోతారు, నేను మాత్రం పారిపోను అని చెప్పడం, ఇది స్వాతిశయం అవుదా? స్వాభిప్రాయాన్ని చూశాడు, స్వనిశ్చయతను చూశాడు, ఇప్పుడు స్వాభిప్రాయాన్ని చూస్తున్నాడు. ఆయన చూసినవాడు అలా చూశాడు. చూసి బహుశా రెండో మారు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నేటి రాత్రి కోడి 2 మార్లు కుయ్యకమునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అట్లా చూసినప్పుడు ప్రభువుకి ఏం కనిపించింది చెప్పండి?
రాత్రిపూట చలి కాసుకోవడానికి వేసిన నెగడు చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ ముఖాలు, అక్కడ కూర్చుని చలి కాసుకుంటున్నటువంటి సీమోను, ఎవరెవరో వచ్చి అడుగుతున్నప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు అన్నీ స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. అతన్ని చూసినప్పుడు భవిష్యత్తు స్పష్టంగా కనపడింది. నువ్వు నీ శక్తి సామర్థ్యాలు ఎంతో తెలుసు ఆయనకి, నీవు నీ భవిష్యత్తు ఏంటో తెలుసు ఆయనకి. కాబట్టి అతిశయాన్ని విడిచిపెడదాం, స్వనిశ్చయతను విడిచిపెడదాం, స్వాభిప్రాయాన్ని విడిచిపెడదాం, స్వాతిశయాన్ని విడిచిపెడదాం. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, మాలో ఇవి ఉన్నాయి, మమ్మల్ని క్షమించండి. మీరే మా విషయమే బాధ్యత వహిస్తున్నప్పుడు మీకు అప్పగించుకోవడం మాకు నేర్పించమని మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు కలుసుకుందాం. అంతేకాదు, ఏప్రిల్ నెల 24వ తారీఖు నుండి అంతియోకులో VBS జరుగుతుంది. 10 రోజుల పాటు. మర్చిపోకండి. ప్రార్థన చేయండి.